టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రెస్ నోట్. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట మరియు గాజలపల్ల గ్రామాల్లో వెలిసిన శివుడు మహాశివరాత్రి మహోత్సవం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మహాదేవుడు ఆశీస్సులు అందరికీ తీసుకోవాలని శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠ బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ చరణ్ గుప్తా అన్నారు. సమీప కైలాసపురంలో నూతనంగా నిర్మిస్తున్న దక్షిణ కాశీ కైలేశ్వర ఆలయంలో ఆయన మాట్లాడుతూ, ఆలయంలో స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, మహాభిషేకం, శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని ఆయన మాట్లాడడం జరిగింది. దేవదేవుడు భూమికి దిగి వచ్చే వేళ అపర కైలాసంలో జరిగే ఆ మహాశివరాత్రికి వచ్చిన భక్తులు అందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆ కోటి లింగాలు దీపారాధనలో భక్తులు పాలాభిషేకం, దైవభక్తితో కోటి కాంతలతో భక్తులు శివ పూజలు చేయడం జరిగింది. గురుదత్త వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు శివ పార్వతులకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, శివరాత్రి మహోత్సవములు ఒకచోట కాదు, భారతదేశమంతా కూడా శివమయం. అలాగే మన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట గాజులపల్లె సమీపంలో జీర్ణోద్ధారణ జరుపుకుంటూ నూతన ఆలయ నిర్మాణము ఎంతో దివ్యంగా జరుగుతున్నటువంటి విషయము భగవద్బంధువులకు తెలిసిందే. అందులో భాగంగా మనము 26 సంవత్సరాల కాలం నుండి ఆది దంపతుల కళ్యాణము చేస్తూ విశ్వమంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, వర్షాలు సకాలంలో రావాలి, ప్రతి కుటుంబము ఆనంద నిలయంగా ఉండాలని గత 26 సంవత్సరాల కాలం నుండి ప్రతి మహాశివరాత్రికి సాయంకాలము ప్రదోషకాలము గోధూలి సమయంలో